వైఎస్ షర్మిల ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి కేసును ఆధారంగా చేసుకుని కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతూ వచ్చారు వైఎస్ షర్మిల. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా పూర్తి రివర్స్ అయ్యేలాగుంది. ఈసీకి కూడా ఆమె మీద ఫిర్యాదు వెళ్ళింది. ఇప్పుడు ఈసీ కూడా నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలి, లేకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ఈసీ హెచ్చరించింది. వైఎస్ వివేకానందరెడ్డి కేసు విషయంలో అవినాష్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నది ఈ ఫిర్యాదు వైసీపీ నేతలే కాదు, ఇదే కేసులో నిందితుడిగా అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా షర్మిల, సునీత పైన ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దస్తగిరి అయితే మరింత గట్టిగా తన ఫిర్యాదులో వాదించారు. అసలు వీళ్ళు తాను జైభీం పార్టీ తరఫున పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా, శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడుతున్నాను, కానీ సునీత, షర్మిల చేస్తున్న ప్రచారం కారణంగా తన రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి వీళ్ళు ఆ కేసు గురించి మాట్లాడకుండా అడ్డుకోండి అంటూ ఈసీకి దస్తగిరి కోరారు. దాంతోపాటు ఈ కోడ్ ఉన్న సమయంలో వైఎస్ సునీత పదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కేసు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇది కూడా ఈసీ నిబంధనలకు విరుద్ధం, తనను ఇబ్బంది పెట్టేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకే వీళ్ళు ఈ పని చేస్తున్నారంటూ కూడా దస్తగిరి కూడా వాదించేశారు. తాను ఎమ్మెల్యేగా జైభీం పార్టీ అంటే జడా శ్రవణ్కి సంబంధించిన జైభీం పార్టీ తరఫున ఆయన పులివెందుల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మీద, ఇద్దరి మీద కేసులు కూడా నమోదు చేయాలని కూడా దస్తగిరి తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. సో దస్తగిరి, వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదును పరిగణలోనికి తీసుకున్న ఈసీ అయితే వైఎస్ షర్మిలకు నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో ఈ అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇక్కడే ఇప్పుడు వైఎస్ షర్మిలకు ఇబ్బంది ఏర్పడుతుందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఆమె వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఆధారంగానే ఎక్కువగా ప్రచారం చేసి, ఆమె నిందితులు ఉన్నప్పటికీ కూడా, అవినాష్ రెడ్డి వీళ్ళంతా కేసులో నిందితులుగా ఉన్నప్పటికీ కూడా హంతకులంటూ కూడా చాలా ఉధృతంగా తొలి రోజుల్లో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు వాటన్నిటికీ బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కడప జిల్లా కోర్టు కూడా ఈ కేసు గురించి మాట్లాడవద్దు అంటూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలతో పాటు, అంటే అధ్యక్షులతో పాటు సునీతకు, షర్మిలకు కూడా ఆదేశాలు జారీ చేసింది, మొత్తం 7గురికి. సో ఒకవేళ ఈ కేసుని ఇక ప్రస్తావించే పరిస్థితి లేకుండా పోతే వైఎస్ షర్మిలకు క్యాంపెయిన్ చేసుకోవడానికి ఒక గట్టి అంశం అయితే లేకుండా పోయే అవకాశం ఉంటుంది. వివేకానందరెడ్డి కేసు గురించి మాట్లాడకుండా ఎన్నికల ప్రచారం చేయాల్సి వస్తే షర్మిలకు చాలా ఇబ్బందే. సో తాను చేసిన వ్యాఖ్యలపై వైఎస్ సునీత, వైఎస్ షర్మిల ఏం వివరణ ఇస్తారు ఈసీకి 48 గంటల్లో అన్నదైతే చూడాలి.